హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటానండి. ఈరోజు మనం కందగడ్డ ఫ్రై చేస్తున్నామండి. ఇదైతే హెల్త్కి చాలా మంచిది. బాడీ లోపల ఉన్న ఇన్ఫెక్షన్ని తగ్గిస్తుంది, అలాగే బ్లడ్ని కూడా ప్యూరిఫై చేస్తుందండి. ఇది కొంచెం దురదలాగా ఉంటుందండి. తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని 2 సార్లు వాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులో సాల్ట్ మరియు పసుపు వేసి ఒక 10 మినిట్స్ అయితే ఉడికించాలి. సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలండి. ఇలా ఇది ఫ్రై చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి. సేమ్ టేస్ట్ అయితే మనకి చామగడ్డ ఫ్లేవర్ లాగా ఉంటుంది. ఎవరైనా ఇష్టంగా తింటారు. కందగడ్డ తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే తింటారండి. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకున్నాము. 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని కొంచెం ఇందులో మనం 4 పచ్చిమిర్చిని పొడుగా కట్ చేసాము. అలాగే కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇది ఈజీ ప్రాసెస్లో అయితే చూపిస్తున్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం హాఫ్ బాయిల్ చేసాం కదండి, దానిలో వాటర్ అన్ని తీసేసి స్టెయినర్లో వేసుకొని తర్వాత మనం ఈ ఫ్రైలో వేసుకోవాలి. ఇప్పుడైతే పచ్చిమిర్చి కరివేపాకు తీసేసి ఇందులో మనం కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాము. ఈ కొంచెం చిటపటలు ఆడుతున్నప్పుడు ఇందులో మనం ఉడికించిన కందగడ్డని పీసెస్ని వేసుకుందాం. చిన్న చిన్నగా కట్ చేసాం కాబట్టి ఆల్రెడీ మనకి 50% బాయిల్డ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇంకా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. ఇది సైడ్ డిష్ లాగా బాగుంటుందండి. మనం పప్పుచారు ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్ లాగా తినొచ్చు. అలాగే రోటీకి కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్ చాలా బాగుందండి. ఇందులో కొంచెం ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్ట్ 1.5 స్పూన్ వేసాము. బాగా కలుపుకోవాలి. ఇంత ఆయిల్లో ఫ్రై చేస్తే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుందండి. ఇందులో ఎక్కువ మసాలాలు లేకుండా మనం సింపుల్ ప్రాసెస్లో అయితే చూపిస్తున్నాము. కొద్దిగా సాల్ట్ ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేసాము, ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసేసాము. కారం ఎక్కువ వేసుకుని తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, చూసి సరిపడా 1 స్పూన్ పైన వేసామండి. స్పైసీగా తింటే ఇంకా మనకు బాగుంటుంది కాబట్టి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారంతో మనం ఒక 5-10 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆల్మోస్ట్ అయిపోతుందండి. ఇంకొంచెం చిటికెడు గరం మసాలా వేస్తున్నామండి, ఇంట్లో ప్రిపేర్ చేసింది. ఒక 5 మినిట్స్ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని మనం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. అది ఇంకా ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయితే రెడీ అవుతుందండి. చివరగా మనం ఫ్రై చేసుకున్న కరివేపాకు పచ్చిమిర్చిని వేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీ కందగడ్డ ఫ్రై అయితే రెడీ అయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.